తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరపున స్వాగతం పలుకుతూనే భారతీయ జనతా పార్టీగా మీ ముందు కొన్ని ప్రజా సమస్యలను ఒక లేఖ ద్వారా విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమస్యలు పూర్తిగా ప్రజలకు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరపున డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇది ఒక బహిరంగ లేఖని కొత్తగూడెం జిల్లాల నందు ఉన్న మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రజల ముందుకు పెడతా ఉన్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ సమస్యలను పరిష్కరించవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడమే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ముగ్గురు మంత్రులు, పవర్ఫుల్ పోర్ట్ఫోలియో ఉన్న మంత్రులు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు, అదేవిధంగా మనకు రెవెన్యూ శాఖ మంత్రులు ఉన్నా కానీ ఈ ప్రాంతంకి అభివృద్ధి నోచుకోవడం చాలా శూన్యం అని చెప్పవచ్చు. సహజ సంపదలకు నిలయం ఉమ్మడి ఖమ్మం జిల్లా, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈ జిల్లాలో ఉన్న పవర్ ప్లాంట్ను అటకెక్కిచ్చేసిండ్రు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులను కూడా మీరు వినియోగించుకోకపోతుందంటే దీనికన్నా దురదృష్టం ఏంటని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్లో భారీ వాహనాలు వెళ్ళడానికి 400 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఈ రోజు వరకు ఆ యొక్క అలాట్మెంట్ మీరు తీసుకొని నిర్మించలేకపోవడానికి మీ నిర్లక్ష్యం కారణం కాదా? ఇక్కడి ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి. ఒక పార్టీకి వారు రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నారు, కానీ ఇక్కడ ఉన్న ఇప్పుడు చంద్రగొండ మండలంలో బెండాలపాడు అనే గ్రామంలో అక్కడ ఉన్న బీదలకు ఇల్లు ఇస్తున్నారు, సంతోషం. కానీ కొత్తగూడెంలో వందలాది కోట్ల రూపాయలని పెట్టి లేదంటే 2000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించారు. అది శిథిలావస్థకు చేరుతున్నాయి. 1000 కోట్ల ప్రజాధనం ఎక్కడికి పోతున్నాయి? మీరు ఎన్నికలప్పుడు ఇచ్చింది ఒక హామీ ఇచ్చిండ్రు, నేను రాగానే నన్ను గెలిపించండి, మా ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గెలిపించండి, మేము ఈ ప్రాంతంలో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ అని నిర్మించి ప్రజలతోటి గృహప్రవేశాలు చేపిస్తున్నారు. అది నిజం కాదా? అదేవిధంగా మొర్రెడు వాగికి, లక్ష్మీదేవిపల్ల మొర్రెడు వాగికి కరకట్ట నిర్మిస్తున్నారు. అది నిజం కాదా? హామీలన్నీ ఎడిపోయినాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అంటే కొత్తగూడెం కాదు, అది ఒక మురికి కుంభం లాగా తయారైంది. కొత్తగూడెం బస్టాండ్ పరిస్థితి చూస్తే, అది పాల్వంచ బస్టాండ్ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ మీరే ఒక 2-3 సార్లు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి విచారించగా అక్కడ చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ముగ్గురు మంత్రులు ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి శూన్యమనే విషయాన్ని భారతీయ జనతా పార్టీగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ విషయాలన్నీ ప్రజలకు చేరవేసి ఈ ప్రజలకు ఉన్న హక్కులను కాపాడాలని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గోదావరి జలాలనే ఈ ప్రాంత ప్రజలకు కాకుండా మీరు పక్కన ఉన్న జిల్లాలకు తరలించకపోతున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. పోడు భూమి పట్టాలు అట్లనే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లల సమస్యలు. మీరు ఇచ్చిన 400 హామీలు ఎటుపోయినాయి, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఎటుపోయినాయి అని ప్రజలు అడుగుతా ఉన్నారు. దయచేసి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని మీరు మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది ఈ జిల్లా ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం పురిటిగడ్డ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎమ్మెల్యే చెప్తాడు, ఇక్కడ ఒక షాడో ఎమ్మెల్యే మొత్తం ప్రచారం చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరికో తెలియదు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే ఎవరు అంటే అది ఇక అధికారులు అయితే వాళ్ళకే ప్రోటోకాల్స్ ఇస్తారు, వాళ్ళకే ఇస్తారు. దయచేసి ఈ విషయాలను గమనించి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేస్తాము. దయచేసి అధికారులు మమ్మల్ని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు సహకరించి మమ్మల్ని
ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చే వరకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై భారత్, జై హింద్. భారత్ మాతా की, భారత్ మాతా की, భారత్ మాతా की.